హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇదిగోండి నేనైతే ఈ సండే చికెన్ దమ్ బిర్యానీ అయితే చేద్దారనుకుంటున్నాను. దానికోసం 1 కేజీ రైస్ తీసుకొని బాగా కడిగి పెట్టుకున్నాను. చికెన్ కూడా 1 కేజీ తీసుకొని బాగా శుభ్రం చేసుకొని పెట్టుకున్నానండి. సాల్టేసి అయితే కడిగానండి చికెను సాఫ్ట్‌గా అవ్వాలని. ఇదిగోనండి చికెన్ దమ్ బిర్యానీకి కావాల్సిన సామానాలన్నీ ఒక దగ్గర అయితే పెట్టుకున్నానండి. తర్వాత వచ్చేసి ఒక గిన్నె అయితే తీసుకొని ఆ గిన్నెలో పెరుగైతే పావు కేజీ పెరుగు ఉంటుందండి. పెరుగైతే తీసుకొని వేసుకున్నానండి. అందులోనే 2 స్పూన్లు సాల్ట్ నాకు ఎంత సరిపోద్దో అంత తీసుకున్నానండి. అందులోనే కారం అయితే తీసుకున్నానండి. కారం తీసుకుని మా కారం తర్వాత కొంచెం కాశ్మీరీ చిల్లీ పౌడర్ కలర్ కలర్ కోసమని అయితే వేసుకున్నానండి. ఇదిగోండి ఈ లోపైతే ఎన్టీఆర్ ఎవరెస్ట్ గరం మసాలా అండి. దమ్ బిర్యానీ గరం మసాలా అయితే వేసుకున్నానండి. ఈ లోపు నేను ఆనియన్స్ కూడా కట్ చేసి పక్కనైతే పెట్టుకున్నానండి. పుదీనా కొత్తిమీర కూడా పక్కనైతే పెట్టుకున్నాను. ఇందులోనే ఎవరెస్ట్ గరం మసాలా వేసిన తర్వాత చికెన్ దమ్ బిర్యానీ మసాలా కూడా వేయాలండి. అలాగే కొంచెం జీలకర్ర పొడి ధనియాల పొడి వేసేసానండి. ఇందులోనే ఆకులు కూడా వేస్తున్నానండి, బిర్యానీ ఆకులు. ఇందులోనే కొంచెం ఇందులోనే కొంచెం పసుపు, కొంచెం ఎన్ ఇంట్లో చేసుకున్న గరం మసాలా కూడా అయితే వేసానండి. దీని తర్వాత దీని తర్వాతకి పుదీనా కొత్తిమీర పచ్చిమిరపకాయలు కూడా వేసేయాలండి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలండి. వన్ వన్ కేజీ చికెన్కి అయితే 2 నిమ్మకాయలు అయితే పడతాయండి. నిమ్మకాయలు, 5, 6 పచ్చిమిరపకాయలు పొడి పొడుగ్గా కోసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది బాగా అయితే కలపాలండి. బాగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసిన తర్వాత నిమ్మకాయలు పిండేసి నిమ్మకాయలు ఏమి పాడేయొద్దండి. అవి వాటర్‌లో ఏస్తాం కదా! వాడ మనం రైస్ పెట్టుకుంటాం కదా! వాటర్‌లో ఏసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తది. ఇప్పుడైతే బిర్యానీ మసాలా అన్నీ కలిపేస్తున్నాను చూడండి. ఉప్పులు, కారాలు, మసాలాలు అన్నీ ఏసేసాను కదా! ఇప్పుడైతే కలిపేస్తున్నాను. కలిపేసిన తర్వాత మీరన్నీ కొలతలతో వెయిట్‌తో చెప్పమంటే గనక నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చేసినప్పుడు కంపల్సరీ కొలతలతో చెప్తాను. ఇప్పుడైతే మాత్రం ఇది స్టార్టింగ్ కదండీ! అందువల్ల నేను చెప్పలేకపోతున్నాను. ఇదిగోనండి. ఇప్పుడైతే మనం చికెన్ బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో ఆయిల్ ఏమి ఎయ్యలేదు. బాగా కలిపేసుకున్న తర్వాత ఇదైతే మాత్రం ఒక పక్కన పెట్టుకోవాలండి. ఓ పక్కన పెట్టుకున్న తర్వాత 2 గంటలైతే ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే 2 బార్నీలు తీసుకున్నానండి. 2 బార్నీలు తీసుకొని ఒకటేమో ఎసరికి, ఒకటేమో బిర్యానీ ఎయడానికేనండి. దమ్మేయడానికండి. ఇదిగోనండి. ఆ గిన్నెలో అయితే ఆయిలయితే ఎసాను. ఆ గిన్నె వెయిట్ ఎక్కువ ఉండడం వల్లనే ఆయిలయితే బాగా మరిగిచ్చుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ చేయడానికి ఆయిలేసుకున్నాను. ఆ ఆయిల్ వేస్టేజ్ అవ్వకుండా అందులోనే చికెనేసేస్తానండి ఫ్రైడ్ ఆనియన్స్ ఏపేసుకొని. ఈలోపు ఎసరెట్టుకున్నాం కదండీ! ఆ ఎసరులో పుదీనా, కొత్తిమీర, సాల్ట్ కొంచెం పిండేసిన నిమ్మకాయల బద్దలో కొంచెం ఆయిల్ ఏసుకోవాలండి. అందులోనే సాజీరా, ఇలాచి, లవంగాలు, కొంచెం చెక్క ఇవన్నీ ఏసుకోవాలండి. బిర్యానీ సామానులన్నీ ఏసుకోవాలి. దాటిలతో పాటే కొంచెం దమ్ బిర్యానీ ఎవరెస్ట్ దమ్ బిర్యానీ మసాలా కూడా ఏసేసుకోవాలండి. నేనైతే ఎవరెస్ట్ దమ్ బిర్యానీ మసాలాయే వాడతానండి. చికెన్ దమ్ బిర్యానీలో చాలా బావుంటదండి చికెన్ బిర్యానీలోకి. ఇదిగోనండి ఇందులో మసాలా సామానులన్నీ ఏసేసాను కదా! ఏసుకున్న తర్వాత ఇదైతే మూత పెట్టేసి బియ్యమైతే 2 గంటలు నానాయి. చికెనయితే 2 గంటలు నానింది కదండీ! ఇప్పుడు ఇందులోనే సాజీరా కూడా ఏసేసి పక్కన పెట్టేయాలండి. ఇది ఇంక మూతెట్టేసుకొని స్టవ్ వెలిగిచ్చేసుకుంటే అది మరిగే లోపులోకి మనము ఫ్రైడ్ ఆనియన్ అయితే చేసేసుకోవచ్చునండి చూద్దాం. ఆయిలయితే పెట్టాను కదా! ఆయిల్‌లోనే కొంచెం అందులోనే కొంచెం ఆయిలు మరిగింది. మరిగాక అందులో కొంచెం సాజీరా, 2 లవంగాలు అయితే ఏసుకున్నానండి ఫ్లేవర్ కోసం. అవైతే చిటపటలాడుతున్నాయి కదండీ! ఇంతలోపు నేను కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా ఏసేసుకోవచ్చండి అందులో. ఆనియన్స్ కూడా ఏసేసుకున్న తర్వాత అయి బాగా మరగాలండి. వాటర్ అయితే మరుగుతది. ఈలోపు ఆనియన్స్ కూడా ఏసేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఏపుకోవాలండి. బాగా బ్రౌన్ కలర్ వస్తేనే టేస్ట్ బావుంటది. ఈలోపు కస్తూరి మెంతి కూడా ఏపేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇదిగో చూడండి ఫ్రెండ్స్. ఈలోపు ఆనియన్స్ అయితే ఎర్రగా వచ్చేసాయి కదా! ఎసరు కూడా మరిగిపోయింది. ఎసరు మరిగిపోయిన దాంట్లో కొంచెం మంది ఆ మసాలాలన్నీ జాలి పట్టుకొని తీసేసుకోవచ్చు. కానీ నేనైతే అలాగే ఏస్తానండి. మాకేం ప్రాబ్లమ్ ఉండదు. తినేటప్పుడు వచ్చిన పక్కనైతే ఎట్టుకోవచ్చండి.
ఇప్పుడైతే కొన్ని బ్రౌన్ ఆనియన్స్ పక్కకి తీసేసుకున్నాను పైనేసుకోవడానికి. కొన్నేమో నేను అందులోనే ఉంచేసి చికెన్ అందులో ఏసేసాను. ఆ ఫ్లేవర్ ఎక్కడికి పోకుండా. ఈ పెట్టుకున్న కస్తూరి మెంతి కూడా నలిపేసి శుభ్రం వేసుకున్నానండి. చికెన్ ఏసాక ఎప్పుడన్నా చికెన్ పైన కస్తూరి మెంతి ఏస్తేనే ఫ్లేవర్ బావుంటదండి. అయితే ఈలోపు నేనైతే ఆ 7 వాటర్‌లోనే పసుపయితే కలుపుకున్నానండి. పైన బిర్యానీలో ఎయడానికి. ఈలోపు చికెన్ మ్యాగ్నేట్ చేసిన గిన్నెలో కొంచెం వాటరేసి ఆ మసాలా అందులో కడిగేసి ఏసేసానండి వాటర్‌తో పాటు. ఈ చికెన్ అయితే బాగా ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్‌లో పెట్టి 5 నిమిషాలు మగ్గిచ్చాలండి. ఇంకెక్కువ కానీ మగ్గిచ్చామంటే చికెను ముక్కలు మెత్తగా అయిపోయి ఊడిపోతదండి. అంటే ఇంకా ముక్కలు ముక్కలు అయిపోతాయి. ఇక తినడానికి అప్పుడు చూడడానికి బాగోదు. మనకి తినడానికి లుక్‌గా అనిపించదు. అందుకనే నేనిప్పుడు చికెన్ అయితే ఎక్కువ సేపు మాత్రం ఉడికించను. ఒక 5 నిమిషాలే ఉడికిస్తాను. అదైతే కడేసుకున్నానండి. 5 నిమిషాలు అయిపోయింది. ఉడికిచ్చేసాను. ఇందులో రైస్ అయితే ఏసేసాను కదండీ! ఈ రైస్ అయితే 100%కి 50% ఉడికిన రైస్ మాత్రం ఫస్ట్ లేయర్ ఎయ్యాలి. ఫస్ట్ లేయరు ఏసుకున్న తర్వాత లాస్ట్ 75% మాత్రం ఉడకాలండి రైసు. 75% ఉడికిన రైస్ కూడా మనం ఏసేసుకోవాలి. ఫస్ట్ ఏమో 50% ఉడికిందెయ్యాలి. అంటే చికెన్‌లో వాటరొస్తది. మనము మసాలా కడిగిన వాటర్ కూడా ఏసేసాం కదా! మళ్ళీ మెత్తగా అయిపోకుండా ఉండాలంటే ఉడకలేని రైస్ మాత్రం అడుగున మాత్రం ఎయ్యాలండి కంపల్సరీని. అలాగని తక్కువ ఉడికింది కాకుండా 50% ఉడికిన రైస్ మాత్రమే ఎయ్యాలి. ఈలోపు ఏం చేయాలంటే నేనైతే కొంచెం హాట్ వాటర్ అయితే తీసుకొని ఫుడ్ కలర్ అయితే ఏస్తలేదండి. ఫుడ్ కలర్ తింటే మంచిది కాదు కదా! అందుకే ఏస్తలేదండి. అలాగే బయట ఫుడ్ ఎలా ఉంటదో, ఎప్పుడు చికెన్ వండుతారో అని భయమండి. అందుకనే నేను ఏదన్నా ఇంట్లోనే చేసి పెడతానండి మా ఆయన గారికి, పిల్లలకిని. నేను బయట చేసింది ఏది తిననండి ఎంత బాగున్నాను. ఇంట్లో చేసిందే తింటాను. దానివల్ల ఏటంటే నేను ప్రత్యేకించి వారం వారము టైం ఉంచుకొని మళ్ళీ మా పిల్లల కోసం, మా ఆయన కోసం వండుతానండి. అందుకనే ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాను. ఒక్కో వారం ఒక్కోటి చేసుకుంటామండి. అన్నీ పెడతానండి. ఈసారి కానుండి అన్ని వీడియోలు పెడతాను. కొత్త కదా! మరి నేనేం పెట్టలేకపోతున్నాను. నాకు సరిగ్గా తీయడం రావట్లేదండి. ఇంకా మంచిగా నేర్చుకొని, మంచిగా తీసి క్వాంటిటీతో సుద్దా పెడతానండి. ఇప్పుడు మరి అన్నీ వీడియోకి అన్నీ కొనుక్కొని అన్నీ చేసుకోవాలి కదండీ! అందుకేనండి. అంటే దీనికి సంబంధించినయి స్టిక్స్ అయన్నీ కొనుక్కుంటే తీయడానికి బావుంటదండి వీడియో. అదండి ప్రాబ్లమ్. ఇదిగోనండి పసుపయితే ఆ ఏడి నీళ్ళో ఏస్తే పచ్చివాసన కూడా పోతదని అదే వేడి నీళ్ళలో కొంచెం ఒక్క స్పూను ఆయిలేసుకున్నాను. అందులోనే పసుపేసుకున్నాను. పసుపు వాటరే గదా! వేస్టేజ్ ఎందుకని ఎక్కువైపోయినా ఏసేసాను ఇంక పైన. కలర్‌ఫుల్‌గా కనిపిత్తది బిర్యానీ అని. అందుకనే యేసేసానండి. ఇదిగోనండి పైనైతే ఆ వాటరేసేసుకున్నాం, ఆయిలేసేసుకున్నాం కదా! పుదీనా, కొత్తిమీరి, ఫ్రైడ్ ఆనియన్ కొంచెం తీసుకున్నాం కదండీ! ఆ ఫ్రైడ్ ఆనియన్ కూడా యేసేసుకున్నాం. కొంచెం ఉంటే రోజ్ వాటర్ ఏసుకోండి పైన బావుంటది. ఫ్లేవర్ అయితే బావుంటది. లేకపోతే నో ప్రాబ్లమ్. ఇదిగోనండి యేసేసాను కదా! ఏసాక నా దగ్గరైతే పిండి కట్ట ఏమీ పెడతలేదండి. నా దగ్గర వెయిట్‌ది చపాతీలు చేసుకునేది గ్రానైట్ రాయి ఉన్నదండి. అదైతే ఎట్టుకుంటానండి. చపాతీలు చేసుకునే రాయి చాలా బరువుగా ఉంటదండి. నేను కొంచెమే కదా బిర్యానీ అని ఎక్కువెందుకని నేను ఇంకా పిండి తీసుకోలేదండి. ఎక్కువ బిర్యానీ అయితే బాగోదు. కానీ తక్కువ దాట్లకి ఇలా ఇంట్లో ఉన్న బరువు పెట్టేసుకుంటే సరిపోద్ది. రాయి ఉంటది కదా! వర్రాయి, నూరుకుండి రాయిలన్నా, ఇలాంటి రాళ్ళన్నా పెట్టుకుంటే బరువుకి ఏమవ్వదండి. 1 కేజీకి, 2 కేజీలకిని. ఇదిగోనండి బిర్యానీ వండాక ఎప్పుడన్నా గాని కింద మాత్రం అట్లేసుకుంటే పెంకుంటది కదండీ! ఆ పెంకెట్టుకొని దోసలేసుకుంటే పెంకన్నా, అట్లేసుకుంటే పెంకన్నా ఉంటది కదా! మేము అట్టల రేకు అంటామండి. ఆ అట్టల రేకునైతే పెట్టుకొని హై ఫ్లేమ్‌లో 10 నిమిషాలు పెట్టాలండి. నేనైతే రాయి కూడా పెట్టేసాను చూడండి. హై ఫ్లేమ్‌లో పెట్టాక 10 నిమిషాలు హై ఫ్లేమ్‌లో ఉడికించాలండి. గిన్నంతా హీటెక్కి చుట్టూ హీటెక్కే వరకు హై ఫ్లేమ్‌లోనే ఉండాలి. హై ఫ్లేమ్‌లో ఉన్న తర్వాత అప్పుడు చూడండి. అత సిమ్‌లో 15 నిమిషాలుండాలి. 25 మినిట్స్‌కి బిర్యానీ ఆటోమేటిక్‌గా అయిపోద్దండి. బిర్యానీ ఆటోమేటిక్‌గా బిర్యానీ అయిపోద్దండి. తర్వాతొచ్చేసి 25 మినిట్స్‌కి బిర్యానీ అయిపోద్ది కదా! అప్పుడు మనం ఏం చేయాలంటే తీసుకొని చూసుకోవాలి. మీకు కూడా చూపిస్తాను రండి. ఇదిగోండి బిర్యానీ ఎలా అయిందండి. ఆవిరైతే వస్తుంది కదా! వేడి వేడిగాను. చూడండి బిర్యానీ. తీసి చూపిస్తాను. ఎక్కడ ఏమవ్వదండి. రైస్ కూడా అడుగున జ్యూసీగా చాలా స్పైసీగా అన్నీ పెరుగు అన్నేసాం కదా! స్పైసీగా, కమ్మగా చాలా బావుంటదండి.
అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పటికప్పుడు నూరింది వేసాం కదా, టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. నాకైతే నచ్చింది, టేస్ట్ చాలా బాగుంది. మీకు కూడా నచ్చితే నాకు లైక్ చేయండి. మీ ఇంట్లో ఇదే విధంగా చేసుకోండి, బిర్యానీ చాలా బాగా వస్తుంది. బాయ్ బాయ్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.